హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను పొద్దున్నే లేవగానే నమాజ్ అయితే చేస్తానండి. నమాజ్ చేసిన తర్వాత మార్నింగ్ కదా, పిల్లలంతా ఎవరు లేవలేదండి. అప్పుడు ఆలోపు నేను బెడ్షీట్లు అయితే కడగాలి అని వాషింగ్ మిషన్ లో అయితే వేస్తున్నాను. ఒక సర్ఫ్ ప్యాకెట్ అయితే వేస్తున్నానండి. అందులో అలా వేసిన తర్వాత మళ్ళీ దాన్ని లోపల కొంచెం పొడిగా ఉంటుంది కదా, అది నీళ్ళల్లో ఒకసారి తిప్పేసుకొని వేసాను అనమాట. తర్వాత ఇది మామూలుగా వాషింగ్ మిషన్ లో తిరిగిన తర్వాత పక్కన అయితే పెట్టి మరొకటి బకెట్ అయితే వేసానండి. కడగడానికి ఇంకొక కుళాయి దగ్గర అయితే అదే పైప్ పెట్టి కడిగి పెట్టుకున్నాను. మార్నింగ్ టైం కదా, కొంచెం చీకటిగానే ఉందండి. 5:30 6 అలా అవుతుంది. తర్వాత ఫ్రంట్ కి వచ్చానండి. ఫ్రంట్ లో నాకు అన్ని ఉతికిన గుడ్డలు అయితే ఉన్నాయి. నిన్న ఉతికినవి అన్ని ఇలా మట్టలు అయితే పెట్టుకొని, పెద్ద బాబువి, చిన్న బాబువి, మా ఆయనవి, నావి అన్ని సపరేట్ గా ఇలా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పని కూడా చూసుకుంటున్నానండి. అది కూడా కడిగేసి ఒక బకెట్ అయితే కడిగి లోపలైతే ఇలా బయట అయితే ఆరబెట్టేశాను. తర్వాత మళ్ళీ ఇంకొకటి తిప్పి ఇది కూడా కడగడానికి అయితే పెట్టేశాను అనమాట. అది ఇక్కడ తిరగడానికి, అది కడగడానికి మిషన్ అయితే ఉందండి. తర్వాత ఇవన్నీ ఇలా పెట్టేసి బయటకి అయితే వచ్చేసానండి. మళ్ళీ ఇంటి బయట మనము కసువు అయితే అంతా ఊడ్చేస్తానండి. మా పిల్లలు చూసారు కదా, పడుకునేటప్పుడు ఎలా ఉంటారు, మళ్ళీ లేచేటప్పుడు ఎలా ఉంటారో చూపించింది కదా. ఇవన్నీ ఫోల్డింగ్స్ అయితే చేసేస్తున్నానండి నీట్ గా. ఇవన్నీ నావేనండి. ఇది మా వారివి, అన్ని ఒకే కలర్ ఉన్నాయి అనేసి ఒక సిస్టర్ అయితే అడిగారు. ఇది మా ఆయన బీకే హోండా షోరూమ్ లో పని చేస్తారనమాట. అక్కడ యూనిఫామ్ అండి, అందుకే అన్ని రోజు అదే వేస్తారు. సాటర్డే ఒక రోజే నార్మల్ డ్రెస్ వేసుకుంటారు. మొత్తం అయిన తర్వాత నేను అవన్నీ సర్ది పెట్టేశానండి గూడ్లలో. తర్వాత మంచం అయితే ఎత్తేసి మిషన్ అదే బెడ్షీట్ అయితే అంతా కడిగి ఒకటైతే ఇంకోటి బయట అయితే ఆరబెట్టేశాను. తర్వాత నీట్ గా అది మంచం ఎత్తేసి కడిగి అయితే ఇలా నీట్ గా కసువు అయితే చేస్తున్నానండి. ఇలా నీట్ గా సర్ది మళ్ళీ పట్టుకుంటున్నా నీట్ గా. ఆ పిల్లలు నేను బాక్సులు అయితే అన్ని పెట్టేశారు కదా మొన్న, అవన్నీ బ్యాగ్లలోనే పెట్టుకున్నారండి. ఇదైతే ఒక సైడ్ అయితే పెడుతున్నాను. మొత్తము అంతా నీట్ గా కసువు అయితే చేసుకున్న తర్వాత కింద చూసానండి. నేను ఒక 4-5 days కల్లా ఒకసారి ఇలా మెట్లయితే కడుగుతూ తుడుస్తూ ఉంటాను అనమాట. మొత్తం కడిగి పెడతాను. అవన్నీ చూస్తే గలీజ్ గా కనిపించాయండి. అంటే చెట్టు ఉంది, జాజి చెట్టు, అక్కడ కొంచెం పూలు అవి కదా, అవన్నీ కలిపి పూలన్నీ పడి ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను తీసి ఊడ్చి మళ్ళీ అంతా చెత్తబుట్టలో వేసేస్తానమాట. ఇక్కడంతా చూసారు కదా, ఇలా స్టెప్స్ అయితే క్లీన్ గా తుడిచేస్తున్నాను. అక్కడ చూస్తున్నారా, అక్కడేనండి చెట్లు ఉండేది, పక్క వాళ్ళవి అయినా కూడా మాకు గలీజ్ గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ చెట్టు కూడా మావి కాదండి. ఇది ఒక చోట వచ్చేసి దానిమ్మ చెట్లు, ఇంకొకటి వచ్చేసి జాజి చెట్టు ఉందన్నమాట. ఆ చెట్ల పూలు ఆకులు అన్ని రాలి పడుతూ ఉంటాయి అన్నమాట. మేమే అంతా క్లీన్ చేసుకుంటామండి. వాళ్ళకి తక్కువ, మాకు ఎక్కువగా పడుతుంది. చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో కదా. అవన్నీ చెప్పుకుంటూ ఉంటే కనుక అందరితో గొడవలు వేసుకున్నట్టు ఉంటుంది. అందుకే బయట వాళ్ళతో ఎక్కువగా మాట్లాడనండి. ఏదైతే ఏముందిలే, మనమే క్లీన్ గా చేసుకోవాలి కదా అనేసి అంత క్లీన్ గా అయితే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. పూర్తిగా క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ మా ఆయన లేస్తారేమో అనేసి, లేస్తే మళ్ళీ మార్కెట్ కి అయితే వెళ్ళాలండి. మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని రావాలి. తర్వాత అన్ని ఎత్తేసానమాట. మళ్ళీ ఆ బకెట్ కూడా కడిగింది తీసుకొని వచ్చి బయట అయితే ఆరబెట్టేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆరబెట్టేసాను. ఇక్కడ చూసారు కదా, 2 బకెట్లు, ఇక్కడ కొంత లోపల వచ్చేసి ఇంకొక బకెట్. ఇక్కడైతే కసువు వేసుకుంటానండి ఇక్కడ. తర్వాత ఇల్లంతా ఇలా తుడిచేసానండి నీట్ గా. అదే ఇల్లు కాదు, బయటది వరండా మొత్తం ఇలా క్లీన్ గా తుడిచిపెట్టేసాను అనమాట. వాళ్ళు ఇంకా లేదండి, మా ఆయన కూడా అప్పుడే లేదు. 6:30 అయితే అయింది. ఇంకా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ గా చేసుకుందాం అనేసి వచ్చేసాను ఇక్కడికి, పొయ్యి దగ్గరికి. ఇలా నీట్ గా నేనైతే ఇవంతా నీళ్లు చల్లుకొని, ఇక్కడ మనకు సింక్ అయితే లేదండి, అందుకే నేను ఇలా నీళ్లు చల్లుకొని నీట్ గా
చేసేసుకుంటాను అనమాట. స్క్రబ్ తోటి నీట్ గా ఇలా వాష్ చేసుకుంటే నీట్ గా అయిపోతుంది కదా. కొద్దిగా సబ్బు నీళ్ళతో ఇలా చేస్తానన్నమాట ఆ పీసీ తోటి. ఆ పీసీతో నీట్ గా కడుగుకిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నేను తుడిచి వేసుకుంటానండి. తుడిచిన తర్వాత ఆ క్లాత్ ని అయితే పక్కన పెట్టేస్తాను, లేకపోతే పారేస్తాను అనమాట. కడిగైనా పెట్టుకుంటాను, లేకపోతే పారేస్తానండి. ఇది గలీజ్ గా ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే పారేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు అయితే వేసి నీట్ గా ఇలా అంతా క్లీన్ గా తుడుచుకుంటున్నాను అనమాట వేరే క్లాత్ తో. చూసారు కదా, ఇలా చేసుకుంటే గనక మనకు సింక్ లేకపోయినా నీట్ గా ఉంటుంది. నేనైతే ఇలానే చేసుకుంటానండి డైలీ. ఎందుకంటే నాకు కొద్దిగా సింక్ లేదు కాబట్టి నీళ్లు పోయే అవకాశం లేదు కాబట్టి ఇలా గ్యాస్ తో అదే నీళ్లు వేసుకొని క్లాత్ తో తుడిచేసుకుంటాను నీట్ గా. ఇదంతా క్లీన్ గా అయిపోయింది కదా. తర్వాత గింజలు అయితే మొన్న వలిచి పెట్టానని చెప్పాను కదా, ఈ బాక్స్ లో అయితే అన్ని ఎత్తి పెట్టుకుంటానండి. తర్వాత మా ఆయన అయితే లేచారండి. ఇంకా లేచిన తర్వాత మార్కెట్కి వెళ్దాం పా అంటే సరేలే పా అనేసి వెళ్తున్నాము. ఇంకా టైం చూసుకొని ఇంకా 8:30కి. ఇది చూస్తున్నారా, వీకే హోండా అండి. ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడే పని చేసేది షోరూమ్ అన్నమాట. ఇక్కడ ఎగ్జిక్యూట్ గా వెళ్తారు. తర్వాత మనం అయితే మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ఇలా వెళ్లే దారిలో మనం నీట్ గా ఇలా చూసుకున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ రేట్లు అయితే ఎక్కువగా ఉంటాయండి ఈ షాపులలో. అదే లోపల మార్కెట్ లోపలికి వెళ్తే గనక కొంచెం తక్కువ రేట్కే తీసుకోవచ్చు. ఏమన్నా ఫ్రెష్ గా కావాలి అనుకుంటే గనక మనం అయితే ఫ్రెష్ లోనే షాప్స్ చూసాం కదా, అక్కడైతే తీసుకుంటానండి. ఇక్కడ కూడా ఫ్రెష్ గా ఉంటాయి, కానీ ఇక్కడ అమౌంట్ అనేది తక్కువ అన్నమాట. అక్కడ ఎక్కువగా తీసుకుంటారండి పూర్తిగా. ఇంకా నేనైతే మార్కెట్ మొత్తం ఒక చుట్టూరు ఒక రౌండ్ అయితే వేసుకొని వస్తాము మా ఆయన నేను. ఎందుకంటే ఎక్కడ ఏం బాగున్నాయి అనేసి చూసుకుంటూ వస్తాం అనమాట. అన్ని చూసుకున్నాము చూడండి, నీట్ గా చూసుకుంటూ వస్తున్నాం అనమాట. కావాల్సినవి అన్ని మళ్ళీ వచ్చేటప్పుడు మొత్తం తీసుకొని వస్తాం. ఒక రౌండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ లో తీసుకుంటాం అనమాట, ఏమేమి కావాలి అనేసి. మా పిల్లలు తినేటివి నేను తీసుకుంటాను, మీకు చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా. అంతా మనం ఇలా నీట్ గా చేసేసుకొని తీసుకుంటున్నాం అనమాట. అన్ని తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేస్తామండి. మళ్ళీ ఇవన్నీ చూస్తున్నారా, అన్ని ఈ రోజు 400 సరుకులు అయితే అయ్యాయండి. అదే కూరగాయలు 400 అయ్యాయి అనమాట మొత్తము. మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాం అనమాట. చూడండి, ఇలా మా ఆయనకి 8:30 అయితే అయింది టైము. ఆ టయానికి ఇంకా ఇంటికి వెళ్ళగానే రెడీ అవ్వాలి అనేసి చెప్పారు. ఫ్రూట్స్ కూడా తీసుకున్నామండి కొన్ని. తర్వాత వీకే హోండా షోరూమ్ అది ముందు వెళ్ళేటప్పుడు సరిగ్గా కనపడలేదు కదా, ఈ టైం అయినా చూపిస్తానండి. చూడండి, సిగ్నల్స్ అయితే పడలేదండి, చాలా తొందరగా వెళ్ళిపోయాము. కాసేపు అయితే పడింది, ఒక 5 సెకండ్స్ అయితే పడ్డాయి అన్నమాట. ఇదేనండి వస్తుంది కదా, ఇక్కడ అన్నమాట ITA సర్కిల్ దగ్గర చేస్తారు మా వారు. తర్వాత వచ్చిన తర్వాత నేను వచ్చేసి ఒక పొయ్యి మీద మెంతాకు పప్పు చేశాను, అన్నం వచ్చేసి చేసేసానండి. తాళింపు చేసింది మా వారు తినలేదండి, టైం అయిపోయింది నాకు వేసే అనేసి పంపించేశాను. తర్వాత మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత 9:30 అలా అయిన తర్వాత ఇవన్నీ సరుకులన్నీ క్లీన్ గా పెట్టుకున్నానండి, సర్ది పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ లో. తర్వాత మా నీళ్ళు వచ్చాయి అన్నాను కదా, మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. నీళ్ళైతే ఎండకి వాళ్ళకు అంత తడి పెట్టుకున్నాను. చూడండి, వాడు చిన్నోడు చూడండి, ఆదిలో ఒక చోట, అయాన్ ఒక చోట, వీడంతా చూడండి ఎంత క్లీన్ గా నీట్ గా తల మీద అంతా వేసుకుంటున్నారు. చూడండి, వాడిని కడుగుతున్నాడు, వీడు వచ్చేసి వాడికి కడుగుతున్నాడు. ఇలా అంతా నీళ్ళైతే క్లీన్ గా చేస్తున్నామండి. అలా ఆ రోజంతా జరిగిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లైవ్ అయితే పెట్టుకున్నాను అనమాట వీడియో. తర్వాత సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా ఆ పప్పులోకి చపాతీ అయితే చేశానండి. మా పిల్లలకి ఇష్టంగా తింటారనేసి ఇంకా చపాతీ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అన్నం తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా సామాన్లు ఉన్నాయి కదా, ఆ సామాన్లన్నీ కడిగేసామన్నమాట. రాత్రే కడిగేసామండి. రాత్రి కడిగేస్తే మనం నీట్ గా పొద్దున నీట్ గా ఉంటుందనేసి అన్ని కడిగి అయితే ఇలా పెట్టుకుంటున్నాము. కడిగిన తర్వాత ఇలా సర్దుకొని పెట్టుకుంటానండి. ఇలా నీట్ గా పెట్టుకుంటే
ఇందులోకి సామాన్లు అయితే ఎక్కువగా పడతాయండి. ఫస్ట్ ప్లేట్లు అయితే పెట్టుకుంటాను, మధ్యలో అన్ని సామాన్లు అయితే ఇలా జోడించి మరీ పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్న దాంట్లో మనం నీట్ గా కడిగి పెట్టేశాను చూడండి, ఇలా పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని పక్కకి లేచిన తర్వాత మా బాబు అయితే అంత నీళ్ళు అయితే కొట్టేస్తున్నాడు చూడండి, బాగా నీట్ గా కడిగేశాడు అనమాట. ఇదంతా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.